గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 3 రోజుల క్రితం చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక గోన సంచిలో మృతదేహం దొరికింది అన్నటువంటి వార్త ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడు చాలా బిజియెస్ట్ స్టేషన్గా మారిపోయింది. ఎందుకంటే సికింద్రాబాద్లో ట్రైన్స్ అన్నిటిని కూడా డైవర్ట్ చేస్తూ చెర్లపల్లి నుంచి నడుపుతున్న పరిస్థితి. దీంతో ప్రయాణికులు పెరిగారు. ఆ తర్వాత మరి ఈ మృతదేహం ఎవరిది, ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒక యువకుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు, సంచి మోస్తూ ప్రయాణికుల మధ్యల నుంచి అసలు ఏమాత్రం కూడా భయపడకుండా మోసుకుంటూ సంచిలో మృతదేహాన్ని తీసుకొని వెళ్తున్నాడు. కానీ ఆ రోజే ఆ సంచిలో మృతదేహం ఉంది అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత అది ఓపెన్ చేసి చూస్తే ఎర్ర చీర ధరించి ఉంది. అట్లాగే ఈ మహిళకు మేబీ 35 నుంచి 40 సంవత్సరాలు ఉండొచ్చు అనేది కూడా ఒక అంచనాకైతే వచ్చారు. ఈరోజు ఆ కేసులో పురోగతిని సాధించారు పోలీసులు. ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో ఈమె పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి ప్రమీలగా గుర్తించారు. అయితే ఆమె హత్య ఎవరు చేశారు ఏంటి అని అన్నప్పుడు ఈమె 10 ఏళ్ల క్రితమే భర్తతోని విడిపోయి ఇక్కడే ఉంటోంది. కొండాపూర్లో ఒక వ్యక్తితో కలిసి ఆమె సహజీవనం చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. అయితే ఇటీవల మరి ఆమెకు ఒక బెంగాలీ యువకుడితో పరిచయం ఏర్పడినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. సో ఈ యువకుడితో కలిసి కొండాపూర్లో నివాసం ఉంటున్న సమయంలోనే ఈ దారుణం జరిగినట్టుగా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రమీలను ఈ హత్య చేసినటువంటి ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో ఆమె మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కిన తర్వాత ఆటోలో ఏకంగా 37 కిలోమీటర్లు ప్రయాణించి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి ఆ సంచిని మోస్తూ అటు ఇటుగా తిరుగుతూ కనిపించాడు. రైల్వే స్టేషన్ గోడ పక్కన మృతదేహం ఉంది, ఓ సంచిలో ఉంది అన్నటువంటిది మనం మొన్న కూడా చూసాం. సో ఆ నిందితుడు ఆ సంచిని ఏం చేశాడంటే ఈ రైల్వే స్టేషన్ గోడ పక్కన వదిలేసి స్టేషన్లో ఉన్న వెయిటింగ్ హాల్లో మంచిగా ఏమీ ఎరగనట్టుగా స్నానం చేసి బట్టలు కూడా మార్చుకున్నాడు. ఆ తర్వాత అస్సాం వైపు వెళ్ళేటటువంటి ఒక రైలు ఎక్కి పారిపోయినట్టుగా పోలీసులు స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. సో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఈ అన్ని కెమెరాస్ని కూడా క్యాప్చర్ చేసి ఈ వ్యక్తి ఫస్ట్ ఒక డ్రెస్లో కనిపిస్తాడు సంచిని మోసుకెళ్తున్నటువంటి టైంలో. ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ సంచిని గోడ పక్కన వదిలేసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి వెయిటింగ్ హాల్లో స్నానం చేసి తర్వాత బట్టలు మార్చుకున్నాడు. ఆ తర్వాత దర్జాగా ట్రైన్ ఎక్కి పారిపోయినటువంటి పరిస్థితి. సో సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా అతని కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో అతను ఎక్కేటటువంటి ట్రైన్ ఏదైతే ఉందో అది అస్సాం వైపు వెళ్ళేటటువంటి ట్రైన్ కాబట్టి మరి అస్సాం వైపు వెళ్ళింది కాబట్టి ఈ అస్సాం ట్రైన్ ఎక్కడెక్కడైతే ఆగుతుంది, ఈ యువకుడు ఎక్కడెక్కడైతే దిగే ఛాన్స్ ఉంది అనేసి కూడా ఆ అస్సాం ట్రైన్ స్టాప్ ఎక్కడైతే ఉంటాయో ఆ అన్ని స్టేషన్స్కి, అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇప్పుడు పోలీసులు అయితే ఈ యువకుడి ఫోటోని పంపించారు. ఈ హత్యకు గల అసలు కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటామని పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఘటన అయితే పూర్తిగా స్థానికంగా ఒక తీవ్ర కలకలం అయితే క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏకంగా ఒక రైల్వే స్టేషన్లో మృతదేహం లభించడం, ఆ తర్వాత ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఏమీ ఎరగనట్టుగా ట్రైన్ ఎక్కి పారిపోవడం. ఒకటి ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడి వాళ్ళు కాదు, అంటే తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు అయితే డెఫినెట్లీ కాదు. వీళ్ళంతా కూడా ఈ అస్సాం అనుకోండి లేకపోతే ఇంకో ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు. సో వాళ్ళకున్నటువంటి మనస్పర్ధలో లేకపోతే ఇంకా ఏ కారణం చేతనో ఈ మహిళను హత్య చేసిన తర్వాత, అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత స్టేషన్లో పడేసి ఏమీ అరగనట్టు నిందితుడైతే పారిపోయిండు. ఆ నిందితుడి కోసం ఇప్పుడు పోలీసులు అయితే గాలిస్తున్న సిట్యుయేషన్ అయితే కనిపిస్తోంది. ఏకంగా ఇప్పుడైతే ఈ మహిళ ఎవరు అనేది అయితే గుర్తించారు పోలీసులు. ఈ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.